నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సెగ్మెంట్ ట్రిపుల్ ఆర్ పోటీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్తో రఘురామకృష్ణంరాజు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూటమిలో భాగంగా తొలుత నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ అది దక్కలేదు. దీంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో, ఎంపీగా పోటీ చేస్తానో ఇంకా తేలలేదని మరో 2 రోజులు వెయిట్ చేయాలంటున్నారు టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు. చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ట్రిపుల్ ఆర్ సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య చాలాసేపు రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో ఏమి మాట్లాడుకున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేనని చెప్పారు రఘురామ. రాష్ట్రంలో జగన్ పాలన పోవడం పక్కా అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారకుడైన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జనసేన సహకారంతో రానున్న రోజుల్లో రాష్ట్రానికి పట్టిన సమస్యను వదిలించుకోవాలని తెలిపారు. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ల సారథ్యం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఎన్నికల సమయానికి వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు ఏర్పాటు చేయాలని కోరారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తానా, పార్లమెంటుకు పోటీ చేస్తానా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ వచ్చి క్యాంపెయినింగ్ చేయాలంటూ ఆయన సహకారాన్ని కోరడం జరిగిందన్నారు రఘురామ. తనకు ఇప్పుడే కాదని ఎప్పటి నుంచో పవన్తో పాటు చిరంజీవితోనూ మంచి అనుబంధం ఉందన్నారు ట్రిపుల్ ఆర్. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన రఘురామ, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో జనసేనానికి 65,000 ఓట్ల మెజార్టీ ఖాయమన్నారు.